నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 104వది మోక్షద్వారం, స్వర్గద్వారం అనే పేరు కలిగిన 2 ప్రధాన ద్వారాలుండి మనకి మోక్షద్వారాన్ని చూపించే తిరుద్వారక. దీనిని ద్వారకాపురి అని, కుశస్థలం అని పిలిచేవారు. మూలమూర్తి కళ్యాణ నారాయణన్ పెరుమాళ్, ద్వారకాధీశన్, ద్వారకానాథ్జీగా పిలుస్తారు. తాయారు కళ్యాణ నాచ్యార్, లక్ష్మీశ్రీ. విమానం హేమకూట విమానం. తీర్థం గోమతీ తీర్థం, ప్రభాస తీర్థం. ఇది సముద్రంలో గోమతీ నది కలిసే చోటు అనమాట. భంగిమ నిల్చున్న భంగిమలో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు పెరుమాళ్. ద్రౌపది, కుచేలుడు, సత్యభామ, రుక్మిణి, అర్జునులకి ప్రత్యక్షం. ఈ కోవెలను అహ్మదాబాద్, రాజ్కోట్ మరియు జామ్నగర్ నుండి చేరుకోవచ్చు. ద్వారకా రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఓకా పోర్ట్ నుండి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ దివ్యదేశ స్థల పురాణం కృష్ణుడు రాజై పరిపాలించిన నాటి నుండి కృష్ణావతారం పూర్తయ్యే కృష్ణుని కథలన్నీ తెలియజేస్తుంది. 7 ముక్తి క్షేత్రాలైన అవంతి, అయోధ్య, ద్వారక, మాయా, కంచి, కాశీ, మథురలో చివరిదనమాట. మథుర కృష్ణుని జన్మభూమి, ఆయర్పడి ఆయన బాల్యం గడిపిన చోటు. ఈ ద్వారకా స్వామి పుణ్యావతారాన్ని చాలించిన దివ్యక్షేత్రం. బ్రహ్మదేవునికి, ఇంద్రాది దేవతలకు, దేవకీ వసుదేవులకు, నందగోపులకు స్వామి సేవలందించారు. ఆయన బాధ్యతలన్నీ నెరవేర్చి కృష్ణావతారం పూర్తయ్యేటప్పటికి ఒక ఉలుపాదన్ అనే విలుకాడు కృష్ణుని బొటలవేలుని తెల్లని పావురంగా భావించి కొట్టగా ద్వారకలో కృష్ణావతారం పూర్తి చేశారు. ఈ ప్రదేశాలన్నీ ఇక్కడ దర్శించుకోవచ్చు. అష్టపత్నులు, అష్ట మహర్షులు, స్నేహితులు వాళ్ళవాడనుకునేవారు కృష్ణయ్యని. కానీ కృష్ణయ్య అందరివాడు. దుర్యోధనుని ద్రౌపది వస్త్రాపహరణం నాడు ఆమెను సోదరిలా భావించిన ద్రౌపదికి వస్త్రాలను సగి ఆమెను కాపాడారు. మథురలో గార్గేయుడనే రాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. గోపాలురు ఆయనను పిల్లలు లేరని గేలి చేసేవారు. దాంతో ఆయన శివుని గూర్చి తీవ్ర తపస్సు చేసి యాదవులందరినీ తరిమివేసే కొడుకునిమ్మని కోరారు. ఆయన తపస్సుకు మెచ్చి కాలయవనుడు అనే కొడుకుని వరంగా పొంది అతను పెద్దవాడయ్యాక సామ్రాజ్యాన్ని అతనికి అప్పగించి యాదవులను తరిమివేయమని చెప్పారు. కాలయవనుడు సైన్యాన్ని సమకూర్చి యాదవుల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. దాంతో శ్రీకృష్ణుడు సాగరుడిని కొంతమేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి స్థలం ఇమ్మని అడుగుతారు. అలానే కొంత ప్రదేశాన్ని ఇవ్వగా శ్రీకృష్ణుడు విశ్వకర్మను పిలిచి అద్భుతమైన అందమైన దారులు, రోడ్లు, తీర్థాలు మొదలైన వాటితో స్వర్గానికి దారి చూపుతున్న ద్వారం ఉండటంతో దీనిని ద్వారక అని పిలుస్తారు. తర్వాత మధుర నుండి యాదవులను ద్వారకకు తరలించి కృష్ణుడు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కాలయవనుడు మధురను దాడి చేసినప్పుడు బలరామకృష్ణులు చిన్నవారు మరియు మానవ రూపంలో ఉన్నందున కాలయవను నుంచి పారిపోయి కొండ గుహలో దాక్కుంటారు. ఆ సమయంలో ముచుకుందుడు అదే కొండ గుహలో నిద్రిస్తూ ఉంటారు. ఈ ముచుకుందుడు దేవతల పక్షాన ఎన్నో సంవత్సరాలు నిద్ర లేకుండా యుద్ధం చేసినందున బ్రహ్మ వరం కోరుకోమన్నందున ఆయన రాక్షసులను ఓడించిన తరువాత నిద్రపోయే వరాన్ని కోరుకుని ఎవరైతే తనను నిద్ర లేపుతారో వారు భస్మమైపోతారనే వరం కోరుకోమంటారు. దాంతో ఈ వరం ఒక రాక్షసుని చంపడానికి కారణమవుతుందని బ్రహ్మ చెప్తారు. దాంతో కృష్ణుని చంపడానికి కాలయవనుడు గుహలోనికి రాగా ముచుకుందుని కాలితో తంతాడు యవనుడు. దాంతో ముచుకుందుడు నిద్రలేచి కోపంగా చూడగా కాలయవనుడు భస్మమైపోతాడు. ముచుకుందుడు కృష్ణుని కాళ్ల మీద పడి విమోచనాన్ని అడగగా తరువాత జన్మలో బదరికాశ్రమంలో నారాయణునిగా జన్మిస్తారని వరమిస్తారు. తర్వాత కుచేలుడు బాల్య స్నేహితుడు, బ్రాహ్మణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు ఒకసారి ఆయన కృష్ణుని కలవటానికి వస్తారు. తన పేదరికాన్ని గూర్చి వివరించి సహాయం అడగమని కుచేలుని భార్య చెప్తారు.
కృష్ణుడు అన్నీ తెలిసిన పెరుమాళ్ ఆయన కుచేలుడికి మర్యాదలు చేసి రాకకి కారణమడుగుతారు. కుచేలుడు కృష్ణుని కోసం అటుకులు తెస్తారు. కృష్ణుడు ఎంతో సంతోషపడి కుచేలుని కొన్ని సామ్రాజ్యాలు ఇస్తానని చెప్తారు. కానీ కుచేలుడు అవేమీ వద్దని కృష్ణుణ్ణి చూడడానికి మాత్రమే వచ్చారని ఆయన చెప్తారు. కుచేలుని భక్తికి ఆయన సంతోషపడి ఆయన నివసించే చిన్న ఇంటిని భవంతిగా మార్చి కుచేలుని ధనవంతుని చేస్తారు. ఈ ప్రదేశాలన్నీ ఇక్కడ ఉంటాయి. కుచేలుడు నివసించిన ఇల్లు కూడా మనం దర్శించుకోవచ్చు. కుచేలుడు కూర్చోపెట్టిన ప్రదేశాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అక్కడ మనకు కూడా కొన్ని బియ్యాన్ని ఇస్తారనమాట. ఇది జీవాత్మ పరమాత్మ మధ్య సంబంధాన్ని చెప్తుంది. ఇది పెట్ ద్వారకలో ఉంటుంది. ద్వారక 2 భాగాలుగా సజీవంగా ఉంది. ఒకటి ద్వారక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది గోముఖి ద్వారక, ఇంకొకటి పెట్ ద్వారక. ఇది 20 మైళ్ళ దూరంలో గోముఖి ద్వారక నుంచి ఉంటుంది. సముద్రంలో వెళ్ళాలి. పెట్ ద్వారకలోనే కృష్ణుడు ఆయన సతీమణులతో యాదవులతో నివసించారు. ఇక్కడ మూలమూర్తి ద్వారకానాథ్జీ శంకు చక్రాలతో నిల్చున్న భంగిమలో హృదయంలో లక్ష్మీదేవితో దర్శనమిస్తారు. కళ్యాణ నారాయణ కృష్ణన్ త్రివిక్రమమూర్తి శ్రీ లక్ష్మీనారాయణులు దేవకి జాంబవతి రుక్మిణి అమ్మవారికి విడివిడిగా సన్నిధులున్నాయి. ఉదయం 5 గంటలకి కోవెల తెరుస్తారు. పెరుమాళ్ళకి అలంకారాలన్నీ భక్తుల ముందే చేస్తారు. ఉదయం చిన్న బాలునిలా లాలపోస్తారు, పాలు పడతారు, చాలా బాగుంటుంది. తర్వాత మహారాజుల, ఆ తర్వాత సాయంత్రానికి ముసలివానిల ముదుసలి సాధువుల స్వామిని అలంకరిస్తారు. ద్వారక నుండి 2 కిలోమీటర్ల దూరంలో రుక్మిణీదేవి మూర్తి పాలరాతి విగ్రహంతో చేయబడి ఉంటుంది. కొంచెం దూరంలో రుక్మిణి అమ్మవారికి గుడి ఉంటుందన్నమాట. బంగారు నగలు, అందమైన దుస్తులు ధరించి రుక్మిణీదేవి దర్శనమిస్తారు. ఇక్కడ మంచినీళ్లు తీర్థంగా ఇస్తారు. నీళ్లకి మనల్ని విరాళంగా అడుగుతారు. ఈ చుట్టుపక్కల మంచినీళ్లు దొరకవు. దీనికి కారణం, ఒకసారి రుక్మిణీదేవి దుర్వాస మునిని భోజనానికి పిలుస్తుంది. దానికి దుర్వాసుడు రుక్మిణి శ్రీకృష్ణులను స్వయంగా వచ్చి రథాన్ని వారిరువురిచే లాగమని చెప్తారు. మధ్యలో రుక్మిణీదేవికి అలసటకి దాహం వేస్తుంది. దాంతో కృష్ణుడు బొటన వేలుతో కాలితో గంగమ్మని తీసుకువచ్చి దాహం తీరుస్తారు. కానీ దుర్వాసుని నీరు అడగడం మర్చిపోవటంతో కోపించిన దుర్వాసముని ఈ ప్రదేశంలో మంచినీరు పుట్టదని, రుక్మిణీదేవి 12 సంవత్సరాలు కృష్ణునికి దూరంగా ఉంటారని శాపం ఇచ్చేస్తారు. దాంతో ఈ ప్రదేశంలో మంచినీరు దొరకదు. అందుకే ఇక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి మంచినీటికి విరాళం అడుగుతారు. పట్టమహిషి మరియు పెద్ద భార్య అయిన శ్రీకృష్ణుని ధర్మపత్ని అయినప్పటికీ కృష్ణునికి దూరంగా ఉంటారు. అందుకే ఈ ఆలయం కూడా దూరంగా విడిగా ఉంటుంది. పెరియాళ్వారులు 5 పాశురాలు, ఆండాళ్ళమ్మవారు 4 పాశురాలు, తిరుమంగయాళ్వారులు 2 పాశురాలు, తిరుమజిసయాళ్వారులు 1 పాశురం, నమ్మాళ్వారులు 1 పాశురం, మొత్తం 13 పాశురాలతో స్వామిని స్తుతించారు. మధురానాథ్జీ ద్వారకానాధీశన్ అనిపించుకోవాలని కృష్ణయ్యకి కోరిక. గోమతి నది పశ్చిమం వైపు ప్రవహించి సముద్రంలో కనిపిస్తుంది. దీన్ని గోమతి ద్వారక అంటారు. గోమతి నది మొత్తం 5 మైళ్ళు మాత్రమే ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. పంచద్వారకల్లో ఠాకూర్ ద్వారక, గోమతి ద్వారక, పెట్ ద్వారక, మూల ద్వారక, నాథ ద్వారకలుగా పిలుస్తారు. కాంకురలి ద్వారకను చేరిస్తే మొత్తం 6 అన్నమాట. రైవతన్ అని రాజు ఉండేవాడు. ఈయన దర్భలు పరిచి భూమి మీద తపస్సు చేసేవారు. ఆ కుశ స్థలమే ద్వారక. కుశన్ అనే రాక్షసుడుండేవాడు. బ్రహ్మ పాతాళమంత కిందకి వెళ్ళి త్రివిక్రమ పెరుమాళ్ళని ప్రార్థించి కుశని పీడ వెదిలించుకున్నారు. కుశని చంపిన స్థలం కనుక కుశస్థలం, తర్వాత ద్వారక అనే దీనికి పేరు. పొఠాన అనే స్వామి ఠాకూర్ ద్వారకకి వచ్చారు. గోమతి నదీ తీరాన ఉన్న పెరుమాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. రుక్మిణీదేవి పూజించిన మూర్తిని వజ్రనాభుడు ప్రతిష్ఠించారు. కృష్ణుని మనవడు వజ్రనాభుడు ప్రతిష్ఠించిన స్వామి ఇప్పుడు దర్శనమిస్తున్నారు. వశిష్ఠాచార్యుల వారి కూతురు గోమతీదేవి అన్నమాట. ఆమెకు వివాహం చేయాలనుకోగా దానికి ఆమె, మీరు ముందు వెళ్ళి అల్లుడిని వెతకండి, మీ వెనకే నేను వస్తాను, కానీ మీరు తిరిగి చూడకూడదు, నా గజ్జల శబ్దం వినిపిస్తుందని చెప్తారు. తిరిగి ద్వారకకు రాగా
కృష్ణుని చూసి ఆమె మైమర్చిపోయి నాకు వివాహం వద్దు, ఇక్కడే ఉండిపోతానని చెప్తుంది ఆమె గోమతి. ఆ స్థలం మెత్తగా ఉండటం వలన గర్జన శబ్దం వినపడకపోవటంతో వెనక్కి తిరిగి చూడగా, నువ్వు వెనక్కి తిరిగి చూసావు కనుక ఇంకా రాను, ఇక్కడే ఉండిపోతాను అని గోమతి నది ఇక్కడే ఉండిపోయారని చరిత్ర. పెరుమాళ్ గుడికి 56 మెట్లెక్కి వెళ్ళాలి, ఎందుకంటే 56 కోట్ల యాదవులను ఇక్కడికి తీసుకువచ్చారు కాబట్టి అలా జ్ఞాపకంగా చెప్తారు. గోపురం 4 దిక్కులుగా ఉంటుంది. చార్ధామ్, అవి ఉత్తరాన బద్రికాశ్రమం, తూర్పున పూరి జగన్నాథ్, దక్షిణాన రామేశ్వరం, పడమరన ద్వారక. దానిపైన 7 ముక్తి క్షేత్రాలున్నాయి. 7వది ద్వారక. 52 గజాల పతాకం ప్రతిరోజు మారుస్తారు. పూరిలో కూడా ఇలానే చేస్తారు. ఎటువంటి వాతావరణ పరిస్థితిలోనైనా తప్పక ఈ పతాకాన్ని ఎగరేస్తారు. 52 గజాలు ఎందుకంటే 12 రాసులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 4 దిశలు వీటిని తెలియజేస్తాయన్నమాట. ఇవన్నీ కలిపితే 52. కృష్ణునితో పాటు జన్మించిన యోగమాయ విష్ణుదుర్గగా ఇక్కడ క్షేత్రపాలకురాలిగా ఉన్నారు. కృష్ణుని జన్మించినప్పుడే ఈ తల్లి జన్మించారు. ఆకాశంలో ఎగిరి కంసుని హెచ్చరించిన తల్లి ఇక్కడ క్షేత్రపాలకురాలు. పెట్ ద్వారక ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్లు మిత్రవింద మొదలైన అష్టభార్యలు, ఈ కుచేలుని ఇక్కడ భగవంతుడు సేవించిన ప్రదేశం. అహ్మదాబాద్ ఆనంద్ అనే గ్రామం దగ్గర ఠాకూర్ ద్వారక, రణచోళరాయన్ ఉంటారు. యుద్ధభూమి నుంచి వచ్చిన పెరుమాళ్ అన్నమాట. కంసుని సంహారం తర్వాత ఆయన 2 భార్యలు జరాసంధునికి ఫిర్యాదు చేస్తారు కృష్ణుని మీద. జరాసంధుడు 17 సార్లు బాణాలు వేయగా కృష్ణుణ్ణి జయించలేకపోయారు. బలరాముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పగా కాలయవనుడు 3 కోట్ల సైన్యంతో ముట్టడించగా మధురని కృష్ణుడు కలువమాల ధరించి పరిగెత్తి వచ్చిన ప్రదేశం రణచోళరాయన్ కోవెల. రాజస్థాన్లో మీరాదేవి కొలిచిన శ్రీనాథ ద్వారక, శ్రీకి నాథుడు కాబట్టి శ్రీనాథుడు అనమాట. ఉదయ్పూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఇది ఉంటుంది. అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. ప్రయాణం దగ్గర నుంచి, కృష్ణలీలల దగ్గర నుంచి, పెట్వారకలో కృష్ణుడు నివసించిన అద్భుత జన్మభూమిని మనం కూడా దర్శించుకోగలిగిన పుణ్యక్షేత్రం. 108 వైష్ణవ దేవ్య దేశాలలో 104వది తిరుద్వారకాపురి. అత్యద్భుతమైన హారతిని మాత్రం మిస్ అవ్వకండి. మనం కూడా నృత్యం చేసేస్తాం అక్కడ హారతి చూస్తుంటే. తప్పక దర్శించాల్సిన దివ్యక్షేత్రం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.